వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలి అంటే అట్లాగే ఉంచేస్తే కూటమిలోకి ఎవరిని తీసుకురాకపోతే కనుక ఆ పార్టీ బలంగానే ఉంటుంది కాబట్టి దాన్ని దెబ్బ కొట్టాలంటే వాళ్ళని చేర్చుకోవడం బెటర్ అన్నటువంటి రూట్లో జనసేన ధైర్యం చేసింది. అందులోనే బాలినేని కావచ్చు, సామినేని కావచ్చు, ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఎవరైతే కిలార్ రోసే కావచ్చు, వీళ్ళందరూ వైసీపీలో కీలక పాత్రలు పోషించినటువంటి వాళ్ళే. మాజీ మంత్రులు, మాజీ చీఫ్ విప్, అట్లాగే ఏదైతే కిలార్ రోసే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి చేరుతున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్లో ధైర్యం. రెండవ ధైర్యం ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అక్కడేమో ఏదైతే ఒంగోలులో వచ్చేటప్పటికి దామచర్ల జనార్దను తెలుగుదేశం పార్టీ, ఇటు పక్కన కిలార్ రోసే దగ్గర ధూళిపాళ నరేంద్ర తెలుగుదేశం పార్టీ, మరొక వైపున సామినేని ఉదయభాన్ దగ్గర శ్రీరామ్ తాతయ్య అటు తెలుగుదేశం. వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న చోటన వీళ్ళని చేర్చుకోవడం అంటే ఓ రకంగా తలనొప్పి. అయినా సరే చేర్చుకోవడం ద్వారా ధైర్యమే చేసుకొచ్చారు జనసేన అధినేత.